భగవద్గీత యథాతథము 2వ అధ్యాయము గీతాసారము 19వ శ్లోకం. యయేనం వేత్తి హంతారం యశ్చైనం మన్యతే హతం ఉభౌ తౌ న విజానీతో నాయం హంతి న హన్యతే. అర్థం: జీవుడిని చంపువానిగా తలచేవాడు గాని చంపబడువానిగా తలచేవాడు గాని జ్ఞానవంతులు కారు. ఎందుకంటే ఆత్మ చంపబడదు, చంపబడదు. భాష్యము: మారణాయుధాలచే దేహధారి గాయపడినప్పుడు దేహంలో ఉన్న జీవుడు చంపబడరని తెలుసుకోవాలి. ఆత్మ ఎంత సూక్ష్మమైనదంటే ఎటువంటి ఆయుధము చేతనైనా దానిని చంపడం అసాధ్యం. ఇది రాబో శ్లోకాలలో స్పష్టమవుతుంది. అంతేగాక ఆధ్యాత్మిక స్థితి కారణంగా జీవుడు చంపబడనివాడు. చంపబడింది లేదా చంపబడేది కేవలము దేహమే అయినా ఇది దేహాన్ని వధించడాన్ని ప్రోత్సహించదు. మా హింస్యాత్ సర్వభూతాని అంటే ఎవ్వరి పట్ల హింసను చేయవద్దు అనేది వేదాదేశం. అలాగే జీవుడు చంపబడడనే అవగాహన జంతువధను ప్రోత్సహించదు. అధికారం లేకుండా ఎవ్వరి దేహాన్ని అయినా వధించడం హేయమే. అధికారం లేకుండా ఎవరి దేహాన్ని అయినా వధించడం హేయమైనది. ప్రభుత్వ చట్టం చేత, భగవన్నియమము చేత అది దండనీయమే అవుతుంది. అయినా ఇక్కడ ధర్మము కొరకే అర్జునుడు సంహార కార్యంలో నెలకొల్పబడుతున్నాడు కానీ విపరీత తలంపుతో కాదు. సో 3 పాయింట్స్ ఇందులో నుంచి నేర్చుకున్నది ఏంటంటే 19th శ్లోకం నుండి ఆత్మ అనేది చంపబడదు. దాన్ని అంటే ఎవరైతే వాళ్ళని చంపుతారో అనుకుంటారో వాళ్ళు కూడా తప్పే. తర్వాత ఎవరైతే వేరే వాళ్ళని చంపుతాం అనుకుంటారో వాళ్ళు కూడా తప్పే. ఎందుకంటే భగత్ సింగ్ అంటాడు కదా, యూ కెన్ కిల్ ద బాడీ బట్ యూ కాంట్ కిల్ ద థాట్ అని. సో అంటే అలానే ఇప్పుడు ఇక్కడ పాయింట్. సో ఐ థింక్ దట్ ఈస్ ద బెస్ట్ ఎగ్జాంపుల్. అయితే ఇక్కడ ఏమంటే మన భాషలో ఇంకా 2-3 పాయింట్స్ యాడ్ అవుతాయి. అవి ఏమంటే, సో ఫస్ట్ పాయింట్ ఏమో అది ఎవరైతే అనుకుంటున్నారో, ఎవరైతే భయపడుతున్నారో వాళ్ళే తప్పే. అండ్ ఎవరైతే వేరే వాళ్ళని భయపడి చంపదామంటారో వాళ్ళు కూడా తప్పే. ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ ఈజ్ ఎంతటి ఆయుధాలతోనైనా కూడా ఓన్లీ బాడీని మాత్రమే చంపగలుగుతాం అనేది సెకండ్ పాయింట్. అండ్ ఆత్మని ఏం చేయలేమనే సెకండ్ పాయింట్ యాక్చువల్లీ. అండ్ థర్డ్ పాయింట్ ఏంటంటే అవగాహన లేని వాళ్ళే ఇట్లా ఆలోచిస్తారు అన్నట్టు, నేను అట్లా చేస్తా, చచ్చిపోతా, చంపుతా అది అని. అండ్ ఫోర్త్ పాయింట్ ఏంటంటే ఇక్కడ మెయిన్ అర్జునుడి గురించి. అంతకుముందు ఫోర్త్ పాయింట్ అధికారం లేకుండా ఎవరిని అంటే వేదం ఏమంటుందంటే జంతువధను చేయవద్దు అని. జంతువధను అయినా సరే వేరే దేహాలను అంటే మనం మర్డర్ సర్వీ అంటాం అట్లా కూడా చేయొద్దు. దట్ ఈస్ వెరీ స్ట్రిక్ట్ అన్నట్టు. స్ట్రిక్ట్లీ ప్రొహిబిటెడ్ ఫ్రమ్ ద వేదాస్, నాట్ జస్ట్ గవర్నమెంట్ అట్లా కాదు. అండ్ ఫైనల్లీ ఫిఫ్త్ పాయింట్, ఇక్కడ అర్జునుడిని చూసుకుంటే మరీ డౌట్ వస్తుంది మనందరికీ, మరి ఈయన ఇప్పుడు చంపబోతాడు అందరినీ ఎందుకు అని అంటే, బికాజ్ యుద్ధం అన్నప్పుడు చంపాలి కదా, మరి ఎందుకు అని అంటే అర్జునుడు సంహార కార్యంలో నెలకొల్పబడుతున్నాడు కానీ విపరీత తలంపుతో కాదు అన్నారు. అంటే ఫిఫ్త్ పాయింట్ మీనింగ్ ఏమంటే ఆయన ధర్మం ఏంది, అక్కడ శత్రువునిగా యుద్ధం చేయాలి అంటే సంహారం, వేరే వాళ్ళని సంహరించడం, లేకుంటే వాళ్ళు వీళ్ళని సంహరిస్తారు కదా. సో దట్ ఈస్ ఎ టాస్క్ అన్నట్టు. దట్ ఈస్ నాట్ ఏ సెల్ఫ్, ఈయన నేను చేస్తా అని అనుకొని చేసేది కాదు. దట్ ఈస్ దోస్ ఆర్ హిజ్ రైట్స్ అన్నట్టు. అంటే హీ ఈజ్ ఆబ్లిగేటెడ్ టు డూ దట్. యుద్ధ భూమిలో యుద్ధం కాకుండా ఏం చేస్తారు అట్లా.
అంతే తప్ప సొంతంగా పోయి ఏం చేస్తలేడు కదా. లైక్ హీ ఈజ్ నాట్ గోయింగ్ అండ్ అటాకింగ్ ఎనీ వన్, రైట్? దట్ ఈస్ ద ఫిఫ్త్ పాయింట్ దట్ వీ హ్యావ్ టు that we can learn from this shloka 19. So like and subscribe. Bye.